లాస్ట్ సండే మేమేం తిన్నామో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మా అమ్మ నిద్ర లేక ముందే ఇలా రాగి జావ అయితే కలిపి పెట్టేసిందనమాట. అంటే చేసి పెట్టింది. దాని తర్వాత ఒక్కొక్కరు బ్రష్ చేసుకుని వస్తుంటే వాళ్ళకి కొంచెం కొంచెం వేసి కొద్దిగా అందులో ఉప్పు అలానే గడ్డ పెరుగు వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి ఇంకా బాగా కలిపిచ్చేసి ఇచ్చేసింది. ఇంకా అది నేనైతే స్పూన్తో తినేసాను. చాలా ఎమ్మిగా ఉన్నింది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. అండ్ ఆకలి కూడా తొందరగా వేయదు. సో ఒక్కొక్కసారైనా ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్కి. అండ్ హెల్తీ ఫుడ్స్ తినడం ఈ రోజుల్లో చాలా మంచిది. ఎంత బయట ఫుడ్ తిన్నా కానీ హెల్తీ ఫుడ్స్ మాత్రం తినండి. సో ఇలా అయితే మార్నింగ్ తాగేసాము. కొంచెం స్ట్రెంగ్త్ అనేది వచ్చేసింది తాగంగానే. అలా ఫీల్ అయిపోతాను. ఏదైనా ఒక హెల్తీ ఫుడ్ తిన్నప్పుడు అలా ఫీల్ అయిపోతాను. ఇంకా మార్నింగ్ హెల్తీ ఫుడ్ తినేసాను కదా. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి బయట తిన్నాము. సో కొంచెం పనుండి బయటికి వెళ్ళాము. బయట వెళ్ళేసరికి ఇంకా అసలుకి ఆ స్ట్రీట్లోనే ఏ షాప్స్ లేవు. సో ఇంకా ఏం చేయలేక ఒకే ఒక షాప్ ఉండింది. అక్కడైతే బిర్యానీ ఉండింది అనమాట. అది కూడా చికెన్ బిర్యానీ అయిపోయింది. కుస్కా మాత్రమే ఉండింది. సో కుస్కా ఆర్డర్ చెప్పేసి ఇందులో వచ్చేసి సైడ్ డిష్గా కొంచెం కర్రీ అంటే మసాలా అండ్ ఆనియన్స్ వేశారు. ఇంకా ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెనే లేదు అందులో. ఇంకా నైట్కి వచ్చేసరికి పరోటా అనమాట. సో పరోటా నార్మల్గా తెచ్చుకొని పక్కన షార్వా ఇస్తారు కదా. సో ఆ షార్వా మొత్తంగా కలుపుకొని కొత్త పరోటా లాగా ఏదో ట్రై చేసాము. ఓకే, టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఎప్పుడు ఒకే షాప్లో తెచ్చుకుంటాం కాబట్టి మాకేం పెద్ద డిఫరెన్స్ లేదు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఆ షాప్లో. సో అందువల్ల అక్కడే తెచ్చుకుంటాము. సో అలా అయితే లాస్ట్ సండే ఫుల్గా నాన్ వెజ్తో ఎంజాయ్ చేశాను. అలానే ఎర్లీ మార్నింగ్ హెల్తీ ఫుడ్తో ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.